వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులకు, అలాగే మరి వేదికను అలంకించిన పెద్దలకందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దావీదు మరి దేవుని గురించి మాట్లాడుతూ, మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవరనూ లేరు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడనూ లేడు. ఫిలిప్పు గారిని గురించి మరి వింటూ ఉంటే మన దేవుడు ఎంత గొప్పవాడు అనిపిస్తుంది. ఎంతో దీనుడు, విద్యాధికుడు కాదు, ధనికుడు కాదు, ఏ విషయంలో కూడా ఎన్నదగిన వాడు కాడు. కానీ మరి అదే వచనంలో ఉన్న మాట ఏంటంటే, నీవు అత్యంతమైన ఘనత కలిగిన వాడు, నీ వంటి దేవుడు ఒకడును లేడు. ఘనత కలిగిన దేవుడు ఒక పాత్రను ఎంచుకుంటే ఆ పాత్రకి ఏమొస్తుంది చెప్పండి? ఘనత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో అదే ఉంది కదండి. ఒక్కసారి ఆ వచనం చదివేస్తాను. తిమోతి 2:21. ఎవడైనా నువ్వు వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునేలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకై అర్హమై ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. ఫిలిప్ గారు మరి దేవునికి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉన్నందుకు మరి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. అంకుల్ గారిని బట్టి మరి కుటుంబానికి కూడా, సంఘాలకి, మరి అనేకులు ఎవరైతే వచ్చారో వారందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నానండి. నిన్న రాత్రి లోయక్కతో మాట్లాడుతూ ఉంటే లోయక్క ఒక చాలా మంచి మాట చెప్పారు. అంకుల్ చాలా సంతోషంగా పోయారన్నారు. చాలా సంతోషంగా, చాలా తృప్తిగా వెళ్ళారని చెప్పారు. He was very happy when he left the world. అంబులెన్స్లో తీసుకొని వస్తున్నారట. తీసుకొని వచ్చేటప్పుడు కూడా చాలా సంతోషంగా ఉన్నాడట. మధ్యలో టీ బ్రేక్ కోసం ఆపితే ఎక్కడ ఆపినారు, డోన్ వచ్చిందా, అనంతపురం వచ్చినా అని అడిగినాడంట. లేపి కూర్చోబెట్టండి, నేను కూడా కాఫీ తాగుతాను, నాకు కూడా కాఫీ తీసుకొచ్చేయండి అని అన్నాడట. సో హీ వాజ్ వెరీ జుబిలియంట్. ఆ జుబిలియన్స్, ఆ మూడ్ ఎందుకు వచ్చిందంటే కనుక హిస్ ఫేవరెట్ ప్లేస్, his chosen place or the God chosen place from where he want to బయలుదేరి వెళ్ళాలి కదండి దేవునితో ఉండడానికి. ఇట్ వాజ్ హిస్ హోమ్ ఇన్ కర్నూల్. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. చింత ఏం లేదు, పిల్లలు ఏమైపోతారని చింత లేదు, ఏబిఎస్ ఏమవుతుందన్న చింత లేదు, లేదా సంఘం ఏమవుతుందన్న చింత లేదు. హీ వాజ్ ఆల్ హ్యాపీ. హీ ఫెల్ట్ దట్ ఐఎమ్ డన్ అండ్ ఐఎమ్ హ్యాపీ. సో అలాగున్న మరి తృప్తికరమైన జీవితము దేవుడు తన భక్తులకు అందరికి ఇచ్చునుగాక. ఫిలిప్ గారు మరి ఆయనతో నాకు అనుబంధం ఒక్క చిన్న మాట చెప్తానండి. చిన్నప్పటి నుంచి మేము ఎరుగుదుము, ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ చెప్పట్లేదు. కానీ కొన్ని అనానుకూలమైన పరిస్థితులలో మరి మేము బెంగళూరులో బెరాకృష్ణ అసెంబ్లీ సంఘం స్టార్ట్ చేయవలసి వచ్చినప్పుడు తొలి దినాల్లో అంకుల్ కూడా కొంచెం నెగిటివ్గా ఉన్నారు. కానీ తర్వాత 1 సంవత్సరం తర్వాత, నువ్వు బెంగళూరులో సంఘం స్టార్ట్ చేసావు కదా, బెంగళూరులో కొంతమంది పెద్దలు నీకు పరిచయం కావాలి అని కొంతమంది సేవకులను, పెద్దలను దగ్గరుండి పరిచయం చేశారు. నన్ను కొంచెం సర్కిల్లోకి కలిపాడు. అలాగూ ఆయన చేసిన సహాయ సహకారాలు ఎన్నో ఉన్నాయి, కానీ అదొక్కటి నేను చెప్తూ ఉన్నాను. ఏబిఎస్లో కూడా మరి భాగం కావాలని ఆయన ఇంతవరకు కోరుతూ వచ్చాడు. కానీ ఇంతవరకు కూడా మా సంఘం ఏబిఎస్లో భాగం కాలేదు. కానీ బట్ యాజ్ ఏ ట్రిబ్యూట్ టు ఘనత వహించిన ఫిలిప్ గారు, విల్ బి జాయినింగ్ ఏబిఎస్ సూన్ విత్ ఎ వెరీ స్మాల్ కాంట్రిబ్యూషన్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన కుటుంబానికి, అధ్యక్షుల వారికి వందనాలు.